తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగిపోయింది. ఉదయం నుంచే భగ్గుమంటున్నాడు సూర్యుడు. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా వేడి గాలులు తీవ్ర ఉక్కపోత కొనసాగుతోంది. ఇవాళ 145 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఏపీ తెలంగాణలో మళ్లీ సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే భారను ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండు టెండలకు తోడు ఉక్కపోత కూడా ఎక్కువ అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ 145 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే టైంలో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నాయి. గడిచిన 2 రోజులుగా ఎండ తీవ్రతతో బెజవాడలో జనాలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మా కరెస్పాండెంట్ క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇక బెజవాడలో సైతం నిన్నటి నుంచి మాడు పగిలేటటువంటి ఎండ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అయితే విజయవాడ వ్యాప్తంగా గత 2 రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక తీవ్రమైనటువంటి వేడి ఉక్కపోతతో జనం అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక నిన్నటి నుంచి వడగాల్పుల తీవ్రత కూడా పెరిగింది. ఇక ఏపీ వ్యాప్తంగా రోహిణి కార్తె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇక విజయవాడలో సైతం ఉదయం 8 గంటల నుంచే తీవ్రమైనటువంటి వేడి ఉక్కపోత ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చుట్టూ ఉన్నటువంటి కొండల ప్రభావంతో సాయంత్రం 8 అయినా కూడా ఎండ తీవ్రత కానీ వేడి తీవ్రత కానీ తగ్గినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇక ఇవాళ ఏపీ వ్యాప్తంగా 145 మండలాల్లో వడగాల్పులు వీచేటటువంటి ప్రభావం ఉంది. అండ్ అలాగే 31 మండలాల్లో ఎక్కువగా వడగాల్పులు వీచేటటువంటి ప్రభావం ఉందని ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు సూచించడం జరిగింది. అయితే వడగాల్పులు వీచేటటువంటి ఏరియాల్లో మనం చూసుకుంటే కనుక విజయనగరం, పార్వతీపురం, మన్యం అండ్ అలాగే అల్లూరు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాతో పాటు గుంటూరు, బాపట్ల, పల్నాడ, ప్రకాశం జిల్లాతో పాటు అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్, నంద్యాల జిల్లాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మొత్తం జిల్లాల్లో తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీచేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ఇంట్లోంచి ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు అండ్ అలాగే చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉంటూ డీహైడ్రేషన్కి గురి కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లతో క్రాంతి, టీవీ 9 విజయవాడ నుంచి.